50 grams మెంతుల పొడి, హోమ్ అండ్ లైఫ్. ఈరోజు నేను మామిడికాయ ఆవకాయ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంత సైజు 30 మామిడికాయల కొలతలతో, కరెక్ట్ కొలతలతో చక్కగా ఉండే విధంగా, చాలా టేస్టీగా, చాలా చక్కగా ఉండే విధంగా ఈ ఆవకాయ రెడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని అల్లం ఆవకాయ అంటారు. దీనికి కావలసిన వస్తువులు: 1 కేజీ మ్యాంగో కారం తీసుకున్నానండి నేను, 2 కేజీస్ అల్లం పేస్టు. ఈ మామిడికాయలతో ఆవ ఎలా చేయాలో ఈరోజు. మ్యాంగో కారం పొడి, grams మెంతుల పసుపు, 50 grams మెంతుల పొడి, టూ స్పూన్స్ జీలకర్ర పొడి, జీలకర్ర పొడి ఎక్కువ వేయొద్దు, పసుపు,
2 స్పూన్ల జీలకర్ర, దీంట్లో కారం కలుపుకుంటే ఇది ఆవకాయ పచ్చడి, కారం కలపకపోతే ఉప్పు ఆవకాయ పచ్చడి. మ్యాంగో పికిల్, నోరు నుంచి ఆవకాయ ఊరగాయ పచ్చడి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి. తెలుగు లోగిళ్ళలో ఆవకాయ పచ్చడికి ఉన్నంత ప్రత్యేకత ఎక్కడా ఉండదు. ఆవకాయ లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో ఉండదంటే నమ్మండి. వేసవి వచ్చిందంటే ఆవకాయ సీజన్ మొదలవుతుంది. 2 స్పూన్స్ మాగాయ మహాపచ్చడి, పెరిగేస్తే మహత్తరు. ఓ సినీ గేయ రచయిత వర్ణించాడు మాగాయ గురించి. ఈ అల్లం ఆవకాయ మా అమ్మగారు నాకు నేర్పించారు. 3 తరాల వారు కూడా మా అమ్మగారి ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మగారు వంటల్లో పచ్చళ్ళలో స్పెషలిస్ట్ అంటే నమ్మండి. చాలా రకాల ఆవకాయలు తయారు చేస్తారు. ఉదాహరణకి అల్లం ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఉప్పు ఆవకాయ, మెంతి ఆవకాయ, ఆవాల ఆవకాయ, కొబ్బరి ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ, చాలా విధాలుగా తయారు చేస్తారు. నేను ఇప్పుడు అల్లం ఆవకాయ తయారు చేస్తున్నాను. అల్లం ఊరగాయ పచ్చడి తయారీ విధానం: మామిడికాయలు తీసుకొని రాగానే నీళ్ళలో వేసి ఒక అరగంట నాననిచ్చి చక్కగా తడి లేకుండా ఆరనిచ్చి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఉన్న జీడి, దానికి ఉన్న సన్నని పొర తొలగించి శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత చేయి తిరిగే విధంగా ఉన్న గిన్నెలో కారం, ఉప్పు, వేయించిన జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి వేసి ముక్కలు వేసి కలిపి వాటిపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలపాలి. బాగా వేడి చేసి చల్లార్చి కొద్ది వేడి ఉండే విధంగా చూసుకొని దాంట్లో తాలింపు వేయాలి. ఆవాలు, జీలకర్ర వేయాలి. వాటిని చిటపటలాడించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మిశ్రమాన్ని చక్కగా కలిపి దీన్ని మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఆవకాయ ముక్కల్లో వేసి చాలా చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి పెట్టుకొని 3 రోజులు కలుపుతూ ఉండాలి. దీన్ని 3 రోజుల తర్వాత చేతికి తడి అంటకుండా, ఆవకాయకి తడి అంటకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా సిరమిక్ జాడీల్లోకి, ఆవకాయ జాడీల్లోకి మార్చుకోవాలి. దీన్ని తడి తగలకుండా చూసుకుంటే సంవత్సరం అంతా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఉప్పు వేసే పద్ధతి స్కిప్ అయిపోయిందండి, క్షమించండి. ఈ ఉప్పు ఆవకాయ చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు అన్నంలోకి ఉప్పు ఆవకాయ వేసి తినిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. నా ఫస్ట్ వీడియో అండి. అన్ని మగతికలు జరిగిపోయాయి. అవన్నీ ఉంటే క్షమించండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.